నమస్తే అండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే 2023లో టీటీడీ రికార్డ్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేసింది అక్రాస్ ఇండియా. అండ్ బిఫోర్ దట్ టీటీడీ ఒక టెంపుల్ని అరబ్ కంట్రీలో కూడా కన్స్ట్రక్ట్ చేసేదానికి ప్లాన్ చేసింది, భూమి పూజ చేసింది. సో ఇదంతా జరిగింది 2023 అంటే జస్ట్ 1 year ago, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే అంశాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అన్యమతస్థుడు, క్రిస్టియన్ కాబట్టి ఇదంతా జరిగింది, హిందువుల మీద గౌరవం లేదు అంటున్నారు కదా. మరి హిందువుల మీద గౌరవం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదే వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు సాక్షాత్తు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు కలిసి జమ్మూలో టీటీడీ టెంపుల్ కన్స్ట్రక్షన్కి భూమి పూజ చేశారు. ఇప్పుడు చాలా వైవి సుబ్బారెడ్డి గారు క్రిస్టియన్, వాళ్ళ ఆవిడ బైబిల్ పట్టుకోకుండా ఉండరు అనేసి రకరకాలుగా అంటున్నారు కదా. మరి నిజంగా వీళ్ళు క్రిస్టియన్స్ అయి ఉండి, వీళ్ళు హిందూ మతానికి వ్యతిరేకులు అయి ఉండుంటే, టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉన్న టైంలోనే ఆల్ ద వే జమ్మూలో టీటీడీ టెంపుల్ కట్టాలనే ఆలోచన వైవి సుబ్బారెడ్డి గారికి వచ్చి ఉండకూడదు కదా. కానీ ఆయన అలా చేయకుండా జమ్మూలో కూడా భూమి పూజ చేశారు కదా ఆయన చైర్మన్షిప్లోనే. పవన్ కళ్యాణ్ గారు మీరు లడ్డూలో కల్తీ జరిగిందని నానా యాగి చేస్తున్నారు కదా. మరి అదే వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో రికార్డ్ నెంబర్ ఆఫ్ హిందూ టెంపుల్స్ని యాజ్ పార్ట్ ఆఫ్ సనాతన ధర్మ ప్రొటెక్షన్లో భాగంగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో రికార్డ్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేశారండి. అది మీకు కనపడలేదా? ఇది నేనేదో సొంతగా చెప్పట్లా, ఇది హిందూ పేపర్లో January 16, 2024, అంటే మీరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మీ కూటమి ప్రభుత్వం ఏర్పడేదానికి జస్ట్ 6 నెలల ముందు హిందూ పేపర్లో వచ్చే న్యూస్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియ ఇది. ఇప్పుడు లడ్డూలో జరిగిన దాన్ని మీరు అంత హైలైట్ చేసినప్పుడు, వాళ్ళ టెన్యూర్లో వాళ్ళ పదవీ కాలంలో జరిగిన ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్, టెంపుల్ ఎక్స్పాన్షన్ గురించి మీరు ఎందుకు మాట్లాడరండి? అండ్ మీరు చేస్తున్న ఈ టెంపుల్ ఈ లడ్డు మీద చేస్తున్న ఏదైతే ఈ ఇష్యూ ఉందో, దీనివల్ల చాలామంది హిందువులు ఇక నుంచి మేము తిరుపతి లడ్డు తినమంటున్నారు. దీనివల్ల తిరుపతి టీటీడీకి వచ్చే రెవెన్యూ పడిపోతుంది. మీరు చేసే అనుచిత వ్యాఖ్యల వల్ల, మీరు చేస్తున్న ఎగ్జాజరేటెడ్ ఇష్యూ వల్ల, ఇష్యూని అంత ఎగ్జాజరేట్ చేయడం వల్ల చాలామంది టీటీడీ ఇంకా ఈ లడ్డు తినాలంటే మాకు మనసు రావట్లేదు అంటున్నారు. ఇంత సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన విషయాన్ని అసలు మీరు చేస్తున్న విధానం ఏదైతే ఉందో అది పబ్లిక్లీ యాక్సెప్టబుల్ కాదు అసలు. మేబీ మీరు డిప్యూటీ సీఎం ఉన్నారు, పోలీస్ యంత్రాంగం మీ ముందు ఉంది, మీ చేతిలో ఉంది, మీరు చెప్పినట్టు వింటారు, ఏదైనా మాట్లాడితే అరెస్టులు చేస్తారని భయపడి సివిల్ సొసైటీ కామ్గా ఉందేమో. కానీ నిన్న మీరేదో డైరెక్ట్ వార్నింగ్స్ ఇస్తున్నారు కదా కార్తీ గారికి, పొన్నవోలు గారికి, ప్రకాష్ రాజ్ గారికి. ఆ వార్నింగ్స్ అంత పెద్దవాళ్ళకి వార్నింగ్స్ ఇస్తే మాలాంటి చిన్నవాళ్ళు భయపడి ఇంక ముందుకొచ్చి మాట్లాడలేరండి. ఏమండి, మనం డెమోక్రసీలో ఉన్నాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, మాకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అండ్ రూల్ ఆఫ్ లా ఉంది. మీకే రూల్ ఆఫ్ లా ఉందో మాకు అదే రూల్ ఆఫ్ లా ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఇక్కడ గమనించాల్సిన తీరు ఏంటంటే, నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానం చూస్తుంటే డెఫినెట్గా ఇట్ ఈజ్ రిలీజియస్ హార్మోనీని దెబ్బతీసేలానే ఉంది. రూల్ ఆఫ్ లా ఆయనకు కూడా వర్తిస్తుంది. ఆయన మీద సుమోటోగా కేసులు పెట్టచ్చు. మరి పోలీసులు ఎవరు అసలు రాష్ట్రంలో ఎవరు మాట్లాడట్లా ఎందుకు? ఇప్పుడు ఆయన మాట్లాడిన విధానంలో ఇంకెవరన్నా మాట్లాడుంటే పోలీసులు కానీ ఎవరన్నా ఇంకా కామ్గా ఉండేవాళ్ళు అసలు. ఆయన ఏదో నేను అరెస్ట్ చేయమని చెప్పట్లా, కానీ ఆయన మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో అది సమాజం యొక్క సోషల్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీసేలా ఉంది. సమాజం యొక్క, మన సొసైటీ యొక్క బేసిక్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ని దెబ్బతీసేలా ఉంది, ఆ బ్రేక్ చేసేలా ఉంది ఆ లైన్ని. సో మీరు లడ్డు విషయంలో జరిగిన, అది కూడా మీ ప్రభుత్వంలో జరిగిన తప్పుని గత ప్రభుత్వం మీద తోస్తున్నారు. గత ప్రభుత్వంలో యాజ్ పార్ట్ ఆఫ్ సనాతన ధర్మ ప్రొటెక్షన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఈ పర్టికులర్లీ ఇన్ జమ్మూ రీజియన్లో కూడా టీటీడీ టెంపుల్ కట్టి భూమి పూజ చేశారు. ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. దాని మీద కూడా మీరు మాట్లాడాలండి. మరి లడ్డు గురించి ఎంత చెప్తున్నారో, సనాతన ధర్మం ప్రొటెక్షన్ గురించి వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకొని టెంపుల్ ఎక్స్పాన్షన్ చేసేదానికి పూనుకున్నారు, అది కూడా చెప్పండి.
అది మీకు కనపడలేదా? అలాంటివి మీకు కనపడవు. ఎందుకంటే టీటీడీ టెంపుల్స్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లు ఎక్కువ కట్టారంటే హిందువులు ఇంకెక్కువ మంది జగన్మోహన్ రెడ్డికి మతపరంగా అంత మత పిచ్చ లేదనుకుంటారు కదా, మీకున్న మత పిచ్చ. సో మీరు ఒక ఎనిమిటీని పెంపొందించేలానే చేస్తున్నారు తప్ప మీరు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నట్లు నాకైతే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్నర్లో కూడా కనపడట్లేదండి. మీలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటాం నిజంగా 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 చాలా బాధాకరం. ఇప్పటివరకు రాష్ట్రానికి చాలామంది ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు వచ్చారు. తిరుపతిలో చిన్న చిన్న అవకతవకలు జరిగినాయి. వాళ్ళు ఎవ్వరూ కూడా మీకంటే చాలా పెద్ద రాజకీయవేత్తలు, మీకంటే చాలా పరిణితి ఉన్నవాళ్ళు వాళ్ళెవరూ కూడా తిరుపతిలో జరిగిన అంశాలని చాలా సెన్సిటివ్గా చాలా డెలికేట్గా డీల్ చేశారు. మీకులా రోడ్డుకి రచ్చ చేయలేదు. రోడ్డుకి రచ్చ చేయాల్సింది అసలు ప్రజాప్రతినిధిగా, పర్టికులర్లీ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూర్చొని సమస్యని పరిష్కరించాలి, కన్సెన్సస్ బిల్డ్ చేయాలి ఏదైనా అవకతవకలు జరిగిన దగ్గర, ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్న దగ్గర. అంతేగాని రోడ్డుకి రచ్చ చేసేది ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేయాల్సిన పని కాదు. మేబీ మీరు ఉప ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతున్నారో, ఇంకా ఏదన్నా ఫీల్ అవుతున్నారో, అసలు మీరు ఎమ్మెల్యే అయ్యారని మీకు గుర్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. మీరు మాట్లాడుతున్న విధానం చూస్తే ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నట్లయితే నాకైతే ఏం అనపడట్లేదండి. అండ్ మీరు చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఆ సొసైటీ యొక్క సోషల్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీసేలానే ఉంది. ఆ విషయంలో నాకు సెకండ్ థాట్ లేదు. ఈ మాటకు నేను ఎప్పటికీ కట్టుబడే ఉంటాను. మీరు ఈ పర్టికులర్లీ ఈ లడ్డు కల్తీ విషయంలో మీరు మతాల చుట్టూ తిప్పుతున్న విధానం ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్ట్ బై ఎనీ సివిల్ సొసైటీ, ఎనీ డీసెంట్ సొసైటీ. థ్యాంక్ యూ.